హలో వ్యూవర్స్, ఇవాళ నార్త్ ఇండియా స్పెషల్ సాబుదానా కిచిడి మంచి టిప్స్తో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనిని మోస్ట్లీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రమే తింటూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూద్దాం. నేను 1 గ్లాస్ సాబుదానా తీసుకున్నాను. ముందు దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడానికి వాటర్ వేసేసి నీట్గా వాష్ చేసుకొని వాటర్ వంపేసేయాలి. తర్వాత దీంట్లో సాబుదానా మునిగే వరకు వాటర్ పోయాలి. ఎక్కువ పోయొద్దు, తక్కువ పోయొద్దు. కరెక్ట్ మనం ఏ లెవెల్లో అయితే సాబుదానా తీసుకున్నామో అంతవరకే వాటర్ పోసేయాలి. దీన్ని ఓవర్ నైట్ నాననివ్వాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా ఎంత మంచిగా నానిపోయాయో. ఈజీగా వచ్చేస్తున్నాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి. కరెక్ట్ లెవెల్లో వాటర్ పోస్తే ఇలా అవుతాయి, లేదంటే మెత్తగా అవ్వడం కానీ కొంచెం రాయిగా గట్టిగా ఉండడం కానీ అవుతుంది. వీటిని కావాలంటే బటర్ మిల్క్లో కూడా నానబెట్టుకోవచ్చు, వాటరే కాకుండా పెరుగు వేసి కూడా నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. సో దీంట్లో లాస్ట్కి పల్లీల పొడి వేస్తాం కాబట్టి ముందు పల్లీలు వేయించేసి పెట్టుకున్నాను. పల్లీలు బాగా వేగిపోయి చల్లారిపోయిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ టోటల్ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కిచిడి చేసేద్దాం. దానికోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, లైట్గా పల్లీలు వేసుకొని అవి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక మామూలుగా సాబుదానా కిచిడి అంటే ఓన్లీ ఆలుగడ్డ మాత్రమే వేస్తారు, కానీ మనం ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరూ ఆలు మాత్రమే వేస్తారు, బట్ అన్నీ వేసుకొని ట్రై చేయండి ఒకసారి. సో నేనైతే ఆనియన్స్, క్యారెట్స్ అండ్ ఆలు వేసాను. ముందు ఆనియన్ వేసి అది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మీడియంలో పెట్టుకొని అన్నీ ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఆలు, క్యారెట్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి. ఉప్పు ఈ టైంలో వేసుకుంటేనే మంచిది. సాబుదానా వేసిన తర్వాత అది సరిగా కలవదు, కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఉప్పు అంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు దీంట్లో సాబుదానా వేసుకోవాలి. ఎప్పుడైనా హెవీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపించినప్పుడు ఈ సాబుదానా కిచిడి చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది తిన్న తర్వాత స్టమక్ చాలా ఫుల్గా అనిపిస్తుంది. సో హెవీ బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు ట్రై చేయండి. సో ఉప్పు బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్న సాబుదానా వేసేసుకోవాలి. ఇందులో 4-5 మిరియాలని క్రష్ చేసి వేసుకోవాలి అండ్ కొంచెం అల్లం ముక్కని తురిమి వేసుకోవాలి. ఇవి రెండు వేయడం వల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సాబుదానా కిచిడి ఒక టేస్ట్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో అస్సలు మిస్ అవ్వకుండా మిరియాలు అండ్ అల్లం తురుము తప్పకుండా వేసుకోండి. అండ్ ఇందాక బాగా వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా నీట్గా కలుపుకోవాలి. అన్నీ వాటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఈ సాబుదానా కిచిడి చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే దాంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేయండి. వేరే ప్యాన్ అయితే
బాగా అంటుకుపోతుంది. సో ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ అవైలబుల్గా ఉంటే దాంట్లోనే ట్రై చేయండి. మామూలు దాంట్లో అయితే అతుక్కుపోవడం, మాడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అవన్నిటికి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకునేలాగా. నాకెందుకు పల్లీల పొడి కొంచెం తక్కువైంది అనిపించి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసేసి మిక్స్ చేశాను. అంతే, 2 మినిట్స్ ఒక మూత పెట్టేసి క్లోజ్ చేసేస్తే తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనిస్తే అంతే, సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆర్ మీకు ఎలా ఉందో ఇంకేమైనా వేరే ఐడియాస్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.